నువ్వు సరిగ్గా ఏంది నేను పాడుతుంటే నీకేంది ఆశామాషగా ఉందని కూడా ఎందుకు పొత్తిని పట్టడం చేసినావు? సరిగ్గే వివరించగలనా అన్నయ్య, అది స్కేల్ సి పట్టుకొని టీలో వాయించు, అర్థమైందా? అశోకన్న పాండోని పాడినట్టు మాట్లాడినోని మాట్లాడినట్టు ఏదైనా కలగల మాట్లాడే. ఓహో జాకీ చైన్, బాగున్నావా? బాగున్నావా? చాలా బాగున్నాను. ఏంది మళ్ళీ వచ్చావు? అబ్బా ఏమన్నా ఈరోజు చాలా మంది భలే సంతోషం ఉందన్నా నాకు. ఎందుకు? ఓరే బాబా, ఎందుకు సంతోషంగా ఉంది జాకీ చైన్ నీకు? అశోకన్న స్నానం చేశాడన్నా. అశోక్ చెప్పు, నా పేరు పెట్టుకున్నావు, అట్లా అనొద్దని చెప్పు. అట్లా అనొద్దు, ఇద్దరు ఉన్నావు ఇక్కడ. నువ్వు భలే అందంగా ఉన్నావు అశోక్. థ్యాంక్ యూ చెప్పు అశోక్. థ్యాంక్ యూ. ఇన్సల్ట్ చేసినావు అబ్బా, ఏమన్నా ఎక్కడ పోతున్నావేంది అన్నా? నీకు అది అనవసరమే, అర్థమైందా? నాకు చాలా సంతోషం ఉందన్నా. థ్యాంక్ యూ. దేనికి? మధ్యాహ్నం పలావ్ తిన్నాను. ఎప్పుడు చూసినా తిండి గోల, బట్టల గోల, ఒంటి గోల, ఏంది నీ పరిస్థితి? వందనాలన్నా. రక్షణన్నా, వందనాలన్నా. అమ్మో సరేలే, ఇంకెవరైనా ఉన్నారా నీ ఫ్రెండ్స్ ఇక్కడ? నేను మటన్ పలావ్ అన్నా. సరేలే, ఇంకా చాలా ఉన్నాయన్నా. ఏ రెండు చెప్పు చూద్దాం. అరే చెప్పడానికి టైం సరిపోదన్నా. అవునా? సర్లే కానీ నిన్నేంటి వచ్చి అంత కనపడి ముత్యంలాగా వెళ్ళిపోయావేంటి? అరే నాకు ఆకలేసి ఎవరు అన్నం పెట్టలేదు, నాలుగు వెళ్ళిపోయినాను. అదేదో జోసఫ్ అన్న పిలిచాడు కానీ పెట్టలేదా? జోసఫ్ అన్న 20 కోళ్ళే ఇచ్చాడన్న, సరిపోలేదు. ఎన్ని తింటావు? నీకు ఒక కోడి సరిపోదా? అరే ఏమనుకుంటున్నావన్నా నేను? నిన్నేమనుకోవాలి గుండు చూసి? ఎవరు నిన్నేదో చెప్పావు, ఏంది ఇది జుట్టు సంగతి? అన్నా హాయ్ ఏంజెల్, హౌ ఆర్ యు? ప్రైజ్ ది లార్డ్ అన్నా. ప్రైజ్ ది లార్డ్ ఏంజెల్. హలో అందరికి ప్రైజ్ ది లార్డ్. అందరికి ప్రైజ్ ది లార్డ్ అంటే చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. బాగున్నావన్నా? బాగున్నావు ఏంజెల్. ఏంజెల్ అన్నయ్య, ఏంటి సంగతులు? మీ ఇంట్లో అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు కానీ ఇదిగో వీడియో సరిగా లేడన్నయ్య. వాడు వచ్చిన దగ్గర నుంచి 20 కోళ్ళు, 30 చపాతీలు, 4 గొర్రెలు అంటున్నాడు. ఏం చేయాలి? ఏంటి సంగతి? ఇంట్లో ఏం చేశారు? అన్నయ్య చూడండి, వాడు అలా తిని 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 వాడి ముఖం వాడు గొర్రెలాగా అయిపోయిందన్నయ్య. ఏం చేయాలి? నాకు తెలిసి వాడి జీవితంలో ఒక 100 గొర్రెలు తినుంటాడా? ఏనంటావు? 100 గొర్రెలు సరిపోతానే నాకు. ఎన్ని తిన్నావు? ఆ 100 గొర్రెలు 50 అశోకన్ని లాక్కున్నాడని. అశోకన్న సన్నగా ఉంటాడు కానీ అబ్బో నా ఎన్ని లాగేసుకుంటాడన్న నిన్నటి నుంచి. ఏం అశోక్? నన్ను కాదు నిన్నే. నువ్వు కూడా లేనా? ఇక చాలే, నీకు దెబ్బలు పడతాయి. మరి బైబిల్ గ్రంథంలో రాయబడింది పరలోక రాజ్యము మరి తిని త్రాగడం మాత్రమే కాదు. అవునే జేల్. ఇంకా పరలోక రాజ్యం అంటే మనం యేసయ్యను హృదయంలో చేర్చుకుంటే దేవుని వాక్యానుసారంగా జీవిస్తే అప్పుడు మాత్రమే పరలోక ఆనందాన్ని మనం అనుభవిస్తామన్నయ్య. ఒక్కసారి ఆగవా? దేవుని వాక్యాన్ని హృదయంలో చేర్చుకుంటే, తర్వాత బాగా తింటే, బాగా నిద్రపోతే. ఏమండి ఏమన్నా మాట్లాడతాం అట్టంటోతో? ఏం చెప్పండి, మీరు చెప్పండి, న్యాయం చెప్పండి. ఏమన్నా మాట్లాడతావా? నువ్వు నోరు మూసుకుంటే మంచిది. ఏంజెల్ మాట్లాడుతుంది కదా. నువ్వు నోరు మూసుకుంటే మంచిది. అన్నయ్య వాడు అంతే అన్నయ్య, వాడికి ఎన్నిసార్లు చెప్పినా వాడు మార్చుకోడు. వాడు ప్రతి సంవత్సరం పాపం రక్షణ ఫోన్ల మీద ఫోన్లు చేసి పిలుస్తానే ఉంటాడు. వాడు ప్రతి మీటింగ్ కి హాజరవుతాడు. మ్యూజిక్ వచ్చినప్పుడు ఎగురుతాడు, మెసేజ్ చెప్పేటప్పుడు నిద్రపోతాడు. వాడిలో మాత్రం మార్పు రాలేదన్నయ్య. వీడింతకి స్ట్రాంగ్ పాపి కదా.
ఏ పాపి అన్నయ్య నా గురించి నీకు తెలియదు అన్నయ్య. ఏం తెలియదు, చూస్తే తెలియట నీ గురించి. తెలంగాణ మొత్తంలో ఏక అందగాన్ని తెలుసా నేను నీకు? సర్లే ఎన్ని రోజులు స్నానం చేసి? నా తర్వాత భాస్కర్ అన్న. భాస్కర్ అన్న అంటే ఒప్పుకుంటా కానీ నువ్వంటే ఒప్పుకోను నేను. అర్థమైందా? మాట్లాడు. బైబిల్ గ్రంథంలో రాయబడింది మరి దేవుడు 10 రూపాయలు లక్ష్య పెట్టాడు. ప్రతి దానికి వాక్యం 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 ఏమైనా వాక్యం లేకుండా ఏమున్నాయా? మరి మనల్ని జీవింపచేసేది, మనల్ని బ్రతికించేది దేవుని వాక్యమే కదా చెప్పే సెకండ్ ఇచ్చి ఒకసారి. సూపర్ చెప్పే. నా దగ్గర ఉందిలేయా. ఏముందా నీ దగ్గర? నా దగ్గర ఉందిలే. ఏంటది? ఉందిలేయా. ఏం చెప్పు. ఉందిలేయా. నల్లట్ల పుస్తకం. నల్లట్ల పుస్తకం అది. వాడికి దాన్ని ఏమంటారో కూడా తెలియదు. ఏమండి? పరిశుద్ధ గ్రంథము వాడి దగ్గర ఉంది. వాడు ఏం చేస్తాడో తెలుసా? చెప్పేం రాత్రి పూట పిచ్చి కలలు రాకుండా తల కింద పెట్టుకొని పడుకుంటాడని. ఏమంటే మీరు కూడా అట్లాంటి చేస్తున్నారా? బైబిల్ ని చదవాలి తల కింద పెట్టుకుంటే మరి బైబిల్ ని ఓపెన్ చేయడు, బైబిల్ ని చదవడు. వామ్మో, మరి దేవుని వాక్యం వాళ్ళు ఎలా పనిచేసిద్దని? ఇంతకు వాడు సండే చర్చికి వెళ్తాడా? వెళ్తాడని చెప్పాను కదా. పాటలు పాడేటప్పుడు ఎగురుతాడు, వాక్యం చెప్పేటప్పుడు నిద్రపోతాడు, ఆమె అన్నప్పుడు నోరు తెరుస్తాడు. ఎందుకో తెలుసా? వాడి నోట్లో ఏదో పెట్టాలి. అంటే జాకీ చైన్ లంచం తీసుకునే క్రైస్తవుడు అనమాట. అంతేనా? నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నువ్వు చాలా తక్కువ చేస్తున్నావు. నా గురించి తెలియకుండా మాట్లాడుతున్నావు. నీ గురించి నా వెనకాల ఎవరున్నారు తెలుసా? అశోక్ అన్న ఉన్నాడు. నా వెనకాల జోసఫ్ అని ఉన్నాడు. జోసఫ్ అన్న కంటే ముందు రక్షణ అన్న ఉన్నాడు. అమ్మో, సార్ గారంటే భయం ఉన్నావు నాకు. నాకు ఇంకా భయం ఆయన అంటే. నువ్వు ఇంకా మాట్లాడొద్దు, మా ఏంజల్ మాట్లాడుతుందా? మరి నూతన సంవత్సరం రాత్రి విన్నాం కదా, నూతన హృదయాన్ని కలిగి ఉండాలి కదా. ఏం కలిగి ఉండాలి చెప్పండి? ఏమండి చెప్పండి, నోరులు ఇచ్చింది యేసయ్యే. చెప్పండి. నూతన హృదయాన్ని ఇంకేం కలిగి ఉండాలి ఏంజల్? మన జీవితాన్ని మార్చుకోవటానికి ప్రయత్నం చేయాలి. అవునా? దేవుని వాక్యం మనకి వినపడుతూ ఉన్నప్పుడు, దేవుని సేవకుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మన హృదయాన్ని తెరవాలి. దేవుని వాక్యానికి మన జీవితాన్ని సమర్పించాలి. దేవుని వాక్యం మన జీవితాల్లో పని జరిగించలాగున మనం మన హృదయాన్ని తెరవాలి కదా అన్నయ్య. రోజు జాకీ చైన్, నేను సీరియస్ గా అడుగుతా, చెప్తావా? నువ్వు యేసు ప్రభుని నువ్వు హృదయంలో చేర్చుకోవాలనే ఆశ నీకుందా లేదా? ఆల్రెడీ నా సొక్కలో ఉన్నాడు అన్నయ్య. ఏమండి, వీడు లంచ క్రైస్తవుడే కాదు, ఫోటోలు పెట్టుకునే క్రైస్తవుడు కూడా. ఇట్లాంటి వాళ్ళని మనం వాడు ఇంట్లో నుంచి బయటికి రావాలంటే ఒక పౌడర్ డబ్బా అయిపోవాలి. మర్చిపోయా, ఇక్కడ మా వాడు సాక్షి అని ఒకడు ఉన్నాడు తెలుసా? వాడు కూడా కింద మీటర్ పడు రాసేసాడు. వాడు ఆ తలకి రంగు మీద రంగు, రంగు మీద రంగు, రంగు మీద రంగు వేసి మనుషులు ఎవరికి లేని రంగు వచ్చింది చూసారా? ఈ అమ్మాయికి అన్ని కావాలయ్యా. దెబ్బలు పడతాయి. సర్లే ఏంజల్, ఏంజల్ నిన్న హృదయం మారాలని నువ్వు చెప్పావు కదా. పోయిన నెలలో ఏమైందో తెలుసా? చెప్పు నాన్న. వాడు మొక్కలలో ఎందుకైనా తెలుసా? వాడు పోయిన నెల ఒక పెద్ద నాటకం వేసాడు అన్నయ్య. నాటకమా? అవునన్నయ్య. యు మీన్ డ్రామా? అవునన్నయ్య. ఏం డ్రామా? ఉపవాసం ఉన్నానన్నయ్య. ఉపవాసం ఉన్నా, అది డ్రామానా? 3 రోజులు కట్టిన ఉపవాస దీక్ష చేశాను అన్నయ్య. ఉపవాసం దేని చేసావు నాయన? వాడి ఉపవాసం ఏంటో తెలుసా? ఏంటారా? ఉదయాన్నే 50 ఇడ్లీలు తింటాం, 10 దోశలు తింటాం. ఎన్ని? 50. 50 దోశలు 50 ఇడ్లీలా? అన్నయ్య ఆగాగు. అక్కేది
రక్షణ వైపు ఏది అక్క చేయొద్దు ఎక్కడున్నావు 50 వేసా సరిపోయింది అందరికి సరిపోయింది వీడు ఒక్కడే తిన్నాడంట అక్క అమ్మో నాయన అందరికి నాయన వీడు ఏదైనా హోటల్కి వెళ్తే వాళ్ళ హోటల్ ఖాళీ చేయాల్సిందే వామో వీడిని ఎక్కడే తీసుకెళ్ళదు ఉపవాసం ఉంటే వాళ్ళు ఊరు ఖాళీ చేయాలి ఏం చేయాలి నా డౌట్ ఏంటంటే వాడు ఉపవాసం అప్పుడు ఎన్ని తింటాడు సరే ఉపవాసం ఉన్నాడని చెప్పాడు అన్నయ్య కఠిన ఉపవాస దీక్ష అన్నాడు వాడు ఏదో దీనికోసం ప్రార్థన చేశాడంట దేనికోసం చేసావురా అన్నయ్య అబ్బా నీకేం తెలుసు అన్నయ్య కుర్రాల ప్రాబ్లమ్స్ ఏదో ఒకటి చెప్పు చూద్దాం చాలా ఉంటాయి అన్నయ్య అదే ఒకటి చెప్పు బండి కోసం చేశాను అన్నయ్య బండి కోసమా బుల్లెట్ కోసం ఏం చేసావు బుల్లెట్ కోసం ఏమని ప్రార్థన చేసావు 3 రోజులు కట్టిన ఉపవాస దీక్ష ఉండి లక్ష్మణ ఒక రోజు గుడిలో చెప్పాడు ఏమని మీకు ఏదైనా కావాలంటే దేవుణ్ణి అడగండి కడగండి అన్నా ఏ కడగమని చెప్పావంట మరి అన్నయ్య ఏం చెప్పారంటే మనకి ఏదైనా అవసరం ఉన్నప్పుడు మనం ప్రార్థన చేయాలి మన హృదయాన్ని కడుక్కోవాలి మాట్లాడుతున్నాడు అరే రక్షణ అపార్థం చేసుకున్నాను కదరా నేను అన్న హృదయాన్ని కడుక్కోమని చెప్పాడంట అన్నయ్య 3 రోజులు ఉపవాసం ఉండి బయటికి వెళ్ళి రోడ్డు మీదకి వెళ్ళి వెళ్తూ ఉంటే బస్ స్టాండ్ దగ్గర సెంటర్ లో అబ్బా కొత్త బుల్లెట్ అన్న అబ్బా ఎర్ర రంగులో ఉందన్న బుల్లెట్ ఓకే తాళం కూడా దానికే ఉందన్న ఓకే దేవుడు ఎంత గొప్పవాడు ఒక ఈ ప్రార్థన ఆలకిచ్చి ఈ బహుమతి దయచేశాడని బుల్లెట్ ఎక్కానన్నయ్య బుల్లెట్ స్టార్ట్ చేశానన్నయ్య వెళ్తా ఉన్నానన్నయ్య కొంచెం బీపీ ఎక్కువైంది నాకు ఆగమ్మా ఏమైంది నాయన తర్వాత బుల్లెట్ స్టార్ట్ చేసి వెళ్తా ఉంటే నిజాం సాగర్ పోలీసులు అంతా నా వెనకాలే ఉంటారన్నయ్య ఇంతకేం చేసావురా వాళ్ళని దేవుడు ఎంత గొప్పవాడు నాకు బుల్లెట్ రాదని తెలిసి ఎంత మందిని నా వైపు పంపించాడని సంతోషపడతా ఉంటారన్నయ్య ఇంతకీ వీళ్ళందరూ నీ వెనకాల పడకుండా పోలీసులు ఎందుకు వెనకాల పడ్డారు అన్నయ్య ఆ బండి ఎవరిదో కాదు సిఐ గారిది అంట అన్నయ్య నన్ను పట్టుకోటి ముక్కు మీద ఒకళ్ళు బూతి మీద ఒకళ్ళు గుడ్డి మీద ఎంత గొప్పవాడు యేసయ్యా మరి ఇలాంటి పనులు చేయొచ్చా ఏం చేయాలి నేను చెప్తున్నా అది దొంగతనం అయితే తెలుసా అన్నయ్య మరి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది దేవుడు తన ఐశ్వర్యం చెప్పున మీ ప్రతి అవసరము తీర్చును మనకి ఏదో అది కావాలి ఇది కావాలి ఇది కావాలని అడగకూడదు దేవుడు మనం అడిగిన అడగపోయినా మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు ఆమె చెప్పండి గట్టిగా చెప్పురా జాకెట్ చేయి కుర్రాలకి ఎన్ని అవసరాలు ఉంటానయ్యా నువ్వు చేసిన పెద్ద తప్పును వాళ్ళు కప్పిపుచ్చుకోవాక ముఖానికి రంగు వేసుకోవాలి వేసుకున్నావు అదిగో తెలుస్తుందిలే జీన్స్ ప్యాంట్ చినిగిపోయిన జీన్స్ ప్యాంట్లు వేసుకోవాలి ఏది ఏడా చినిగిపోయిందా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నయ్య నీకు నాకేమి లేవులే నీకున్నాయి చెప్పు బైబిల్ గ్రంథంలో ఉంది ఈ లోకంలో ఉన్నదంతయు నేత్రాశయు శరీరాశయు జీవితమే ఏం చేయలేదు ఒక్కసారి మా ఊళ్ళో చేత కూడా చెప్పేవా బైబిల్ ఏముంది ఈ లోకంలో ఉన్నదంతయు శరీరాశయు ఏముందండి వెరీ గుడ్ నేత్రాశయు జీవపుడంబము అన్నయ్య నీకు తెలుసా ఈ రోజు మనుషులందరూ కూడా ఇవి కలిగినటువంటి చేత దేవుని దగ్గరికి రాలేకపోతున్నారు ఇంకా భయంకరం ఏంటంటే మరి క్రైస్తవులు కూడా వీటన్నిటిని కలిగి ఉండి దేవుణ్ణి తమకు దూరం చేసుకుంటా ఉన్నారు నిజమే కదా ఏంజెల్ అయ్యయ్యో ఇదిగో వీళ్ళు కూడా శరీరాశ ఉంది అదేంటో తెలుసా
దొంగతనం చెయ్యాలి, కళ్ళు చూసి నేత్రాశ. దొంగతనం చేసావా లేదా నువ్వు? అందుకే వాడి కళ్ళు ఊడిపోయినాయ్యా. అరే తప్పు కదరా, అలా చేయొచ్చారా? అన్నానా నా కోపం వస్తుంది, వెళ్ళిపోతున్నానండి. వద్దులే వెళ్ళిపోతా అబ్బాయి. వద్దు. అయ్యో ఏంజల్ వాడు ఎప్పుడు మారతాడు? మరి ఇలాంటి వాళ్ళు వాడు అక్కడే కాదన్నయ్యా, అయ్యో ప్రతి చర్చిలో ప్రతి ఊర్లో చాలా మంది ఉన్నారు. అవును కదా ఏంజల్, వాళ్ళు మందిరం వరకు వస్తూ ఉన్నారు, వాక్యం వింటా ఉన్నారు. అవును, కానీ వాళ్ళ జీవితాన్ని మార్చుకోవటానికి ఇష్టపడలేదు. అయ్యో ఏంజల్ హలో హాయ్. హలో అందరూ బాగున్నారా? బాగున్నా. సరే కానీ నిన్న నీ పేరు చెప్పగా నేను మర్చిపోయాను. ఐఎమ్ సారీ. నీ పేరేంటి? నా పేరు పండు. పండు. హాయ్ పండు. నువ్వు ఉండు. బాగుంది, మంచిగా మాట్లాడితే నిట్టని చేస్తారు. మరి ఈ అంకుల్ కూడా వాడు లాంటి వాడు. ఎన్నిసార్లు చెప్పామో అంకుల్, మరి ఈయనకి చాలా రోగాలు ఉన్నాయి. అవునా? మరి అంత మాత్రమే కాదు, ఆయన మరి చాలా సార్లు దేవుడు అవకాశం ఇచ్చాడు. అయినా కానీ తన హృదయాన్ని తెరవట్లేదు. నీయో ఏంటి ఏం చేయాలి? చనిపోయేటప్పుడు కూడా వదిలిపెట్టేటట్లేవే నువ్వు. సర్లే కానీ నీకు కూడా శరీరాశ నేత్రాశ ఉందా? అన్నయ్య మరి చెప్పనా, బైబిల్ గ్రంథ ప్రకారం మనందరం కూడా వాటన్నిటిని కలిగి ఉన్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభువుకి మన హృదయం ఇవ్వటం ద్వారా మాత్రమే వాటన్నిటి నుంచి మనం దూరంగా వెళ్ళగలం. బైబిల్ చెప్తుంది కదా, మీ సమస్త ప్రవర్తన యందు మీ దేవుడైన యెహోవా అధికారం ఒప్పుకోవాలను. ఒప్పుకోవాలి కదా. వెరీ గుడ్. మాత్రమే మన జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాన్ని మనం చూస్తాం. అవును కదా ఏంజెల్, మళ్ళీ చెప్పావు ఏంజెల్. నాకు కూడా తెలుసా ఈ విషయం. ఎంత చక్కగా చెప్పావంటే. ఇంతకీ మీ సండే స్కూల్లో పాటలు పాడతావా ఏంజెల్? నేను చాలా పాటలు పాడతానన్నయ్య. అవునా ఏంజెల్? ప్లీజ్ సింగ్ మీ వన్ సాంగ్ ఫర్ us. యేసయ్య నాతో ఉంటే రోజు ఒక పండుగ, కిడేది దరికి రాదు ఆయనుంటే అండగా. యేసయ్య నాతో ఉంటే. అన్నయ్య మ్యూజిక్ అన్నయ్య. మ్యూజిక్ అనే నిద్రపోతున్నాడు ఏంజెల్, ఏం పర్లేదులే. యేసయ్య నాతో ఉంటే రోజు ఒక పండుగ, కిడేది దరికి రాదు ఆయనుంటే అండగా. కరువు కాటకాలు నన్నేమి చేయలేవుగా, లేమి అపజయాలు నన్ను కృంగదీయలేవుగా. కరువు కాటకాలు నన్నేమి చేయలేవుగా, లేమి అపజయాలు నన్ను కృంగదీయలేవుగా. యేసయ్య నాతో ఉంటే రోజు ఒక పండుగ, కిడేది దరికి రాదు ఆయనుంటే అండగా. థ్యాంక్ యూ. మరి ఈ అంకుల్ ఎప్పుడు కూడా బాధపడుతూ ఉంటాడు. దేని గురించి? ఆయనకి చాలా రోగాలు ఉన్నాయని. అయ్యో. మరి ఆయన పరిస్థితి కూడా చాలా కష్టంగా ఉందని బాధపడుతూ ఉంటాడు. అయ్యో. అవునన్నయ్య. సరే పండు, ఈ రాత్రి కాలం నేను కూడా ఇప్పుడే చెప్పాను మా వాళ్ళకి, యేసుక్రీస్తు మన రోగాలన్నిటినీ తీసేస్తాడు. గ్రంథంలో ఉంది కదా, మరి నమ్మడానికి సమస్తము సాధ్యమే. దేవుడు మరి ఆయన నమ్మినప్పుడు మన జీవితాల్లో ఎంత గొప్ప కార్యాలైనా చేయగలడు. నిజమే ఏంజెల్, నేను కూడా దానికి ఎగ్జాంపుల్ ఏంజెల్. థ్యాంక్ యూ పండు. అయితే అదే ఉన్నా కూడా కావాలన్నయ్య. తప్పకుండా పండు. అయితే నేను చెప్పిన చిన్న మాట చెప్తావా? చెప్తానన్నయ్య. యేసయ్యా యేసయ్యా నేను ఫస్ట్ నుంచి మొదటి నుంచి పాపినయ్యా. యేసయ్యా నన్ను క్షమించండి అయ్యా. నీ రక్తంతో నన్ను కడగండి అయ్యా. కడగండి అయ్యా. నా పాపాన్ని
అంతా కూడా ఒప్పుకుంటున్నాను యేసయ్యా. ఇప్పుడే నీ బిడ్డగా నన్ను మార్చుకున్నందుకు వందనాలు యేసయ్యా. యేసునామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. వెరీ గుడ్. పండు ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తుకి మనల్ని కుమారులుగా చేస్తుంది. నిజంగా అవును. కాబట్టి చాలా సంతోషంగా ఉందన్నయ్య. మరి బైబిల్లో రాయబడింది కదా, తను ఎందరు అంగీకరించిరో అనగా తన నామమునందు విశ్వాసం ఉంచే వారికి దేవుని పిల్లలయ్యే గొప్ప అధికారాన్ని దేవుడు మనకి ఇచ్చాడని. అమ్మా ఎంత గొప్ప విషయం. ఏం చేయాలి అన్య ఈ పండు అంకుల్ కూడా ఇప్పుడు దేవుని కుమారుడు అయిపోయాడు కదా. అంతేకాదయ్యా, మరి మరి నేను మీరు మాత్రమే కాదు, రాత్రికాల సమయంలో ఎవరైతే ఎందుకే బైబిల్లో ఉంది తన్ను అందరూ అంగీకరించిన వారందరూ కూడా మరి ఆ దేవత దేవునికి, ఆ రాజుల రాజుకి, ప్రభువుల ప్రభువుకి మరి కుమారుల కుమార్తెలయ్యే గొప్ప మరి అవకాశం ఇవ్వలేదని దేవుడు అధికారాన్ని ఇచ్చాడు కదా. ఎంత గొప్ప సంతోషం కదన్నయ్యా. ఓకే అన్నయ్యా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అలాంటి గొప్ప సంతోషాన్ని సొంతం చేసుకోవాలని మరి మేమందరం ఆశిస్తూ ఈ 2 రోజులు మేము రావటానికి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మేము వెళ్తున్నామన్నయ్య. ఓకే, అందరికి బాయ్ బాయ్ పండు అంకుల్. బాయ్. ప్రార్థన చేసుకో, దేవుడు నీకు తోడై ఉంటాడు. జాకీ చైన్ కోసం కూడా ప్రార్థన చేయి. ఓకేనా? జాకీ చైన్ మారాలి. బాయ్ ఏంజెల్. బాయ్ చెప్పండి.